మనస్సును నువ్వు చెలించనివ్వకూడదు. చివరిదాకా పోరాడుతూనే ఉండాలి. సరే రా, మన పని మొదలెడదాం. నీకింకా సమయం రాలేదు. ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారు. నువ్వు ఇంకా చిన్న కుర్రాడివి, బయటకెళ్ళి యుద్ధం చేయలేవని విసుగ్గా ఉంది. మేము నీ మంచి కోసమే చెబుతున్నాం. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వెంత గొప్పవాడివి అనేది ముఖ్యం కాదు, నీ ఆత్మస్థైర్యం ఎంత గొప్పది అన్నదే ముఖ్యం. నేను నిన్ను చూసినప్పుడల్లా నీలో ఉన్న ధైర్యమే నాకు కనబడుతోంది. ఇదిగో డ్రాగన్ క్రూసర్స్ వస్తున్నారు. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న రేసు మొదలు కాబోతోంది. ఈ పోటీకి ఒక ముఖ్య అతిథి విచ్చేశారు. ఆయనే మిస్టర్ పెన్. మొదలు పెట్టొచ్చు. మొదటి పోటీదారులు ఈయన మీ అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ఈయనే డ్రాగన్ గ్రూప్ కి నాయకుడు, మార్టిన్ పెన్. ఇప్పుడు తర్వాత ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మన డ్రాగన్ క్రూసర్ నాయకుడు, ఎన్నో విజయాలు సాధించిన వాటమి ఎరుగని నాయకుడు. ఇదిగో ఇప్పుడు ఆయన రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోటీ జరగబోతోంది. ఎవరైతే కింద పడతారో వారే ఈ పోటీలో ఓడిపోయినట్టు లెక్క. పోటీదారులారా, మీకు నిర్ణయించబడ్డ స్థలంలో సిద్ధంగా ఉండండి. ఇది ఎంతో బాధ కలిగిస్తుంది. ఈ రౌండ్ లో విజయం సాధించిన వారు మార్గరెట్ పెన్. పోటీదారులారా, రెండవ రౌండ్ కి సిద్ధంగా ఉండండి. మళ్ళీ ఈయన ఛాంపియన్ ని కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు గెలిచిన వారు ఎవరో నేను నమ్మకంగా చెప్పగలను. ఇదిగో చూడండి, ఈ నగరంలో డ్రాగన్ నాయకుడు ఎవరు అంటే మార్గరెట్ పెన్. ఒక్క నిమిషం ఉండండి. గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ అది. చట్ట ప్రకారం చూస్తే ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా జరగచ్చు. నేను నీ మీద ఛాలెంజ్ చేస్తున్నాను. మోటరేట్, సిద్ధంగా ఉన్నావా? నిజమే, ఈ డ్రాగన్ బూస్టర్ కి పోటీ చేసే అధికారం ఉంది. ఇదిగో చూడు, ఈ ఛాన్స్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను చెప్పేది విను. మన ప్లాన్ లో కొన్ని మార్పులు చెయ్యాలి. మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. దగ్గరకొచ్చి అరవకో. నేను నీతో పోటీకి మాత్రమే ఒప్పుకోవడం లేదు. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళ డ్రాగన్ ఇవ్వాలి. నీ డ్రాగన్ నాకు కావాలి.